ఓకే. సుబ్రహ్మణ్యం బ్రో, 27కి 'కల్కి' సినిమా రిలీజ్ అవ్వబోతుంది గదా! వరల్డ్ వైడ్‌గా. సో, మరి ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? సినిమా గురించి అంటే ఫ్యాన్స్ ఇప్పుడు 'కల్కి' మూవీ రిలీజ్ కాకముందే ట్రైలర్ వదిలారు కదా. ఆ ట్రైలర్‌కే ఫ్యాన్స్ చాలా ఆరాటంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మూవీ వదులుతారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి థియేటర్ చూడాలని చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. సో 'కల్కి' కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరున్నారు గదా! అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ లాంటి వాళ్ళు. సో, మరి 'బాహుబలి' అండ్ ఇలా 'త్రిబుల్ ఆర్' ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి గదా! సో, వీటన్నిటిని కూడా బీట్ చేసి డబుల్, త్రిబుల్ అయితుండొచ్చు అనుకుంటున్నారా? అవుతుందన్న, ఖచ్చితంగా అవుతుంది. 'కల్కి' ఈసారి డబుల్ కాదు, త్రిబుల్ కాదు, ఇంకా పైనే బాగా బాక్స్ బద్దలవుతుంది. వరల్డ్ వైడ్. ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఇండియా వైడ్‌గా ఉంది గదా! ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవ్వబోతుంది. సో, మరి ఫ్యాన్స్ పరంగా 'ప్రభాస్' రేంజ్ ఇంకా ఏ రేంజ్‌కి పోతదనుకుంటున్నారు? హాలీవుడ్ అన్న, హాలీవుడ్ వెళ్ళిపోతాడు ఆయన. అసలు బీట్ చేస్తాడు, ఆల్రెడీ బీట్ చేసాడు కాబట్టి ఇంక బీట్ చేస్తాడు. హాలీవుడ్ లో నటిస్తాడు ఇంకా. సో, మొత్తానికి సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించి నంబర్ 1 ప్లేస్‌కి వెళ్తారను నెంబర్ 1 ప్లేస్, అవును, నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోతాడు. పెద్ద హీరో కదా ఆయన. చిరంజీవి తర్వాత ఇంకంతే, ఇంకా ఆయనే పెద్ద పేరు సంపాదించుకుంటాడు. ఓకే అన్న. థాంక్స్. 27కి 'కల్కి' సినిమా రిలీజ్ అవ్వబోతుంది గదా! సో, మరి టీజర్ ప్రకారం చూసుకుంటే, కథ ప్రకారం చూసుకుంటే ఏ రేంజ్‌లో ఉండబోతుంది సినిమా? అన్న, ఇది ఏంటంటే ఫ్యూచర్ సంబంధించిందన్న. ఫ్యూచర్ లో మనకు గాలి, వెలుతురు, నీరు ఎట్లా ఉంటుందో లేదో గానీ, అదేంటంటే మన ఆదిత్య 369 కూడా, మన బాలకృష్ణ సినిమా ఆదిత్య 369 ఉంది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్. ఆయన ఫ్యూచర్ ను ఊహించుకోను, మరి ఇమాజినేషన్ కూడా చేసుకును ఎలా చేశాడంటే, ఒక రోబోటెక్ టెక్నాలజీ అంటే సూర్యకిరణాలు అవేంది మన అతిలోహిత కిరణాలు డైరెక్ట్ మనిషి మీద పడితే ఏమైపోతాడనే దాని గురించి తీశాడు. సో ఈయన కూడా నాగవంశీ అని ఆయన కూడా ఫ్యూచర్ సేమ్ సింగీతం శ్రీనివాసు మాదిరి కూడా ఊహించి ఇమాజినేషన్ చేసి ఒక 300 సంవత్సరాల తర్వాత ఇది సినిమా అని కాదు, ఒక లైఫ్ ఎలా ఉండిపోతుంది అనే దాని గురించి తీశాడు. సో టీజర్ లో చూస్తే అదే కనపడుతుంది. ఏదో ఒక టెక్నాలజీ యూజ్ చేసి, మంచి టెక్నాలజీ యూజ్ చేసి, సో ఎలా ఉండాలి ఫ్యూచర్ లో, ఆ ఫ్యూచర్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది స్టోరీ అనేది తీశాడు. సో నాగవంశీకి హ్యాండ్స్ అప్ అండి, బాగా తీశాడు. సో చూద్దాం, 27కి రిలీజ్ అవుతుంది కదా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సో, మూవీ. ఇందులో బాలీవుడ్ సంబంధించి దీపికా పదుకొణ్ కావచ్చు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇలా బడ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు గదా! సో, మరి 'త్రిబుల్ ఆర్‌ని మించి ఉండబోతుందా? అన్న 'త్రిబుల్ ఆర్' అండ్ 'బాహుబలి' కావచ్చు. సో, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి గదా! హిట్ అయినవి. సో, వాటిని మించి ఉంటదా? అన్న కంపల్సరీ ఉంటుందన్న. అన్న ఏంటంటే RRR కానీ, మన బాహుబలి 1 కానీ 2 కానీ, వాటిలో కూడా పెద్ద పెద్ద యాక్టర్లు నటించారు. సో అప్పటి వరకు ఉన్నటువంటి రమ్యకృష్ణ కానీ, రానా కానీ, తర్వాత నాజర్ కానీ, వీళ్ళు కూడా మంచి యాక్టర్లే. సో ఇప్పుడు ఏంటంటే ఈయన పాన్ ఇండియా స్టార్ ఎప్పుడైనాడో, ఇప్పుడు లోకల్ కాకుండా నాన్ లోకల్ నుంచి, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు పేరున్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నటింపజేస్తున్నారు. సో నటింపజేసుకోవడం కాకుండా ఈ పెద్ద పెద్ద యాక్టర్ వల్ల పాన్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ గా వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు కదా. సో దాని వల్ల ఏంటంటే సినిమా అంతకు మించి RRR, బాహుబలి, సలారు వీటికి మించి ఉండొచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు, దీపికా పడుకోన్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, ఈయన ఎవరు మన కమల్ హాసన్, రైట్, కమల్ హాసన్ ఇందులో విలన్ అంటున్నారు. చూద్దాం చూద్దాం. కమల్ హాసన్ తమిళ్, ఆయన అమితాబ్ బచ్చన్ హిందీ, మన తెలుగు వాడు ఎవరు మన ప్రభాస్ హీరో. సో దీపికా పడుకోనే ఈజ్ ద ఇంటర్నేషనల్, సో ఇంటర్నేషనల్ హీరోయిన్. సో ఒక రేంజ్ లో ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఇప్పుడు 27కి 'కల్కి' సినిమా రిలీజ్ ఉంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? పేషన్ మామూలుగా ఉండవు, ఎందుకంటే ప్రభాస్ కదా అక్కడ కట్అవుట్, మామూలుగా ఉండదు. డార్లింగ్ అంటే డార్లింగే. ఇంకోటి చూసుకుంటే దాంట్లో వేరే లెవెల్ ఇంకా ఉన్నారు. సో ఈ సినిమాలో వాళ్ళు ఏ పాత్ర చేశారు, ఎలా చేశారు అన్న పాయింట్ వేడు మైండ్లో ఉండిపోయింది. ఇంకా సినిమా చూసుకోకర్లా, దుమ్ము లేపుతారు. థియేటర్ దగ్గర ఎలా ఉంటుందంటే, ఆ రోజున ఒక పండగ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ హంగామా అయితే మనకి థియేటర్ల దగ్గర చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఉంది ప్రభాస్. ఇప్పుడు ఛత్రపతి ఒక అడుగు, తర్వాత ఇంకా చెప్పక్కర్లా, ఇంకా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ సినిమా కూడా మంచి బ్రేక్ అయింది అనుకుని నేను అనుకుంటున్నా. పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవబోతుంది కదా ఇది. నార్మల్ ఇంతవరకు పాన్ ఇండియా వరకు ఉండే, ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవబోతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తారు కదా. సో మరి 'RRR' సినిమా కావచ్చు అండ్ 'బాహుబలి 1, 2 కావచ్చు, వీటన్నిటిని బీట్ చేస్తుండొచ్చు.
ఆ బీటింగ్ దగ్గరికి వెళ్ళిద్ది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే జనాలకి ఇప్పుడు అంతా ఫైట్లు, లవ్ స్టోరీలు, లిప్ కిస్లు వీటి మీద ఉన్నారు, కానీ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొస్తే సినిమా చూసే అంత తీరిక ఎవరికి ఉండట్లా. సో చూడాలి, అక్కడ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నా. అది ఓకే అన్న, థ్యాంక్ యూ.